తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన విమర్శలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. బట్టి గారు బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా బీటింగ్ అరౌండ్ ద బుష్ లా ఏదో చెప్పి మసిపూసి మారేడుకాయ చేశారు అంటూ హరీష్ రావు వ్యంగ్యంగా అన్నారు. మీరెన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం. అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మ్యాన్ గా పాత్ర పోషించింది నిజమని హరీష్ రావు ఆరోపించారు. నేను సూటిగా అడుగుతున్నాను, ఏ స్కామ్ జరగకుంటే 90 టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారని హరీష్ రావు నిలదీశారు. నిన్న తాను సోలార్ పవర్ స్కామ్ గురించి ప్రశ్నించిన ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని హరీష్ రావు ప్రశ్నించారు. 90ని రద్దు చేసినట్లుగానే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని హరీష్ రావు అడిగారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్ధాలు అయిపోవని, జరిగిన స్కామ్లు స్కీముల్లా మారిపోవని హరీష్ రావు అన్నారు. ఇదే సైట్ విజిట్ విధానం సింగరేణిలో కూడా అమలు చేశామని, ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలని, సైట్ విజిట్ అమలైంది, 90 రద్దు జరిగింది అంటే స్కామ్ జరిగినట్లే కదా అని హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. మీరంటే నాకు చాలా గౌరవం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలి అంటే సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐ మాత్రమే చేయగలవు అన్న ఉద్దేశంతోనే లేఖ రాశానని హరీష్ రావు వివరించారు. మీరు నిజంగా రేవంత్ రెడ్డి అతని బావుమర్ది కుంభకోణం మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తారని హామీ ఇస్తే మీకు లేఖ రాయడానికి సిద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు.